ప్రాపంచికమైన ఇహలోక సంబంధమైన ఆనందములతో పాటు పరలోక సంబంధమైన అనగా స్వర్గ సుఖములను అనగా మోక్షమును లేదా కైవల్యమును ప్రసాదించు జగన్మాతను వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 60వ భాగము. హానోపాదాన నిర్ముక్త. హానము అనగా అనిష్టములైన అనగా ఇష్టములేని సాధనములను లేదా వస్తువులను పరిత్యజించుట లేదా విడిచిపెట్టుట. ఉపాదానము అనగా ఇష్టము కలిగిన సాధనములను లేదా వస్తువులను స్వీకరించుట. ఈ రెండు ప్రక్రియలను మనము మన జీవితములలో సాధారణముగా చూస్తూనే ఉంటాము. మనకు ఇష్టము లేని వాటిని వదిలివేస్తాము, మనకు ప్రియమైన వాటిని ఆప్యాయముగా స్వీకరించి భద్రముగా దాచుకుంటాము. కానీ జగన్మాత లలితా మహాత్రిపుర సుందరికి ఇష్టము అయిష్టము అనేది లేకపోవుటచే ఈ రెండిటినీ విడిచిపెట్టిన పరమేశ్వరిని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము హానోపాదాన నిర్ముక్త అనే నామముచే కీర్తించింది. హానము ఉపాదానము అనే ఈ స్వీకార పరిత్యాగ క్రియలు కోరికలు కలిగిన మానవులకే ఉంటాయి. కానీ ఆ కోరికలను అన్నిటినీ సృజించిన పరమేశ్వరికి ఉండవు కదా. జగన్మాతను వేదములు అప్రాణో హ్యమనాహ శుభ్రః అనగా ప్రాణము కానిది, మనస్సు కానిది, మాయా సంపర్కము లేనిది, ఈశ్వర చైతన్యము కలిగినది. అదే విధముగా అశరీరం వా వసంతం న ప్రియాప్రియే స్పృశతః అనగా శరీరము అంటూ లేని అనగా నిరాకార స్వరూపమును, ప్రియాప్రియములు అనగా ఇష్టానిష్టములు రెండూ కూడా స్పృశించలేవు అని వేదములు నొక్కి వక్కానించుటచే జగన్మాత లలితాంబిక హానోపాదాన నిర్ముక్త అన్న నామముచే కీర్తించబడినది. అశరీరమగు అనగా నిర్గుణ స్వరూపురాలైన పరబ్రహ్మ స్వరూపమునకు ఇష్టాయిష్టములు ప్రియాప్రియములు అనే అంతఃకరణ ధర్మములు ఉండవు. కఠోపనిషత్తు జగన్మాతను విముక్తస్య విముచ్యతే అనగా విముక్తుడైన వాడే విమోచితుడవుతాడు అని వివరించుటచే నిస్సంగ అయిన శ్రీ లలితా పరమేశ్వరి నిస్సందేహంగా హానోపాదాన నిర్ముక్త, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అయి సమస్త విశ్వములోని జీవుల ఇచ్ఛాపూర్తిని కలిగించున్నటువంటి శ్రీమాతకు తనకంటూ ఇష్టాయిష్టములు ప్రియాప్రియములు అనేవి ఉండనే ఉండవు. హర్షిణి సచ్చిదానంద స్వరూపిణి అయిన పరమేశ్వరి లలితాంబికను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము హర్షిణి అన్న నామముచే కీర్తించినది. తైత్తిరీయ ఉపనిషత్తు జగదానందకారిణి అయిన తల్లిని ఏష ఏవానందయతి అనగా ఇతడే ఆనందింపజేయువాడు అని వివరించుటచే పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమాత లలితాంబిక హర్షింపజేయునట్టిది, సంతోషింపజేయునట్టిది కనుక హర్షిణి అన్న నామముచే కీర్తించబడినది. జగన్మాత ప్రసాదించే ఆనందము ప్రాపంచికమైన ఆనందములే కాదు, అటువంటి ప్రాపంచికమైన ఆనందములతో పాటు స్వర్గ సుఖములను అనగా మోక్షమును లేదా కైవల్యమును ప్రసాదించున్నది. తనను నమ్ముకుని తనని ఆరాధించు తన భక్తుల యొక్క సంసారములో దుఃఖములను హరింపచేసి అతనిని ఆత్మతత్వములో స్థిరముగా నిలుపుట ద్వారా అతనికి యోగ సిద్ధిని కలిగించి శాశ్వత సుఖమైన కైవల్యమును ప్రసాదిస్తుంది. కాబట్టి పరమేశ్వరి లలితాంబికను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము హర్షిణి అన్న నామముచే కీర్తించినది.
పరమేశ్వరిని అనవరతము మనసునందు నిలుపుకుని ధ్యానిస్తూ ఉండేవారు ఎప్పుడూ ఆనందడోలికలలో ఊయలలూగుతుంటారు అనేది సత్యం, సత్యం పునఃసత్యం. హరి సోదరి, హరి అనగా శ్రీకృష్ణ పరమాత్మ, వానికి సోదరి అయిన మహామాయా స్వరూపము జగన్మాత కనుక శ్రీ లలితా త్రిశతి స్తోత్రము పరమేశ్వరిని హరి సోదరి అన్న నామముచే కీర్తించింది. సోదరి అన్న పదమునకు సౌదరి అనగా సమానమైన ఉదరము కలిగినది అన్న అర్థము. హరికి ఆయన సోదరి అయిన పరమేశ్వరికి అభేదము. విద్యాభూతమైన మాయాస్వరూపము తమ స్వరూపముగా కలిగిన వారు వీరిరువురు. తనలో ఆత్మశక్తిగా ఉన్న తన సోదరీ స్వరూపమైన శక్తిని గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగములోని 5వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అర్జున, నాలో కల భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము అన్న 8 విధములైన అపరా లేదా జడా ప్రకృతియే కాక ఈ సమస్త విశ్వమును ధరించునట్టి ఇంకొక ప్రకృతి కలదు. అది నా జీవరూపమైన పరాప్రకృతి లేదా చేతన ప్రకృతి అని గ్రహించును. ఈ విధముగా జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవానుడు వివరించిన పరాప్రకృతియే శ్రీ లలితా త్రిశతి, హరిసోదరి అని వివరించిన పరమేశ్వరి యొక్క రూపము. హరిసోదరి అన్న నామమును శ్రీ లలితా సహస్రనామము గోవింద రూపిణి అన్న నామముతో కీర్తించింది. గోవిందుడే శ్రీకృష్ణుడు, అతని స్వరూపమైన విష్ణు స్వరూపము కలిగినది పరమేశ్వరి. నారాయణ, నారాయణి వీరిరువురు కూడా సోదర సోదరీలు అన్న విషయమును వేదములు కూడా ధృవీకరించుచున్నవి. ఇరువురు కూడా అక్షరాలు వేదములచే తెలియజేయబడేవారు. సమస్త విశ్వములోని చరాచర జీవులను పెంచి పోషించేవారు కనుక జగన్మాతకు హరిసోదరి అన్న నామము సార్థకమైనది. మరికొన్ని నామార్థములు నా తరువాతి భాగములో.